సో స్టడీస్, అసైన్మెంట్స్ అండ్ పార్ట్ టైం, కుకింగ్, క్లీనింగ్ ఇవన్నీ మెంటల్లీ స్టూడెంట్స్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? Honestly, first 2 months is actually very rough patch. సో జర్మనీలో ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందంటారు? సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే జర్మనీ ఈజ్ సఫరింగ్ విత్ నెగటివ్ పాపులేషన్. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ స్టడీ ఇన్ జర్మనీ. హాయ్ సార్. హలో నీలం. సో లివింగ్ కాస్ట్ పర్ మంత్ ఎంత ఉండొచ్చు? సో జర్మనీ లివింగ్ ఎక్స్పెన్సెస్ యూజువల్గా ఇట్ రేంజెస్ బిట్వీన్ ఒక €500 to €700 పర్ మంత్ అవుతుంది. వీళ్ళకి ఏంటంటే కొద్ది టాప్ సిటీస్ అయితే అప్రాక్సిమేట్లీ 700 అండ్ నార్మల్ సిటీస్ అయితే 500. దీంట్లో కూడా మ్యాక్సిమం వచ్చేసి వీళ్ళకి రెంటల్ కాంట్రిబ్యూషన్ పోతుంది. ఫుడ్ అదర్ ఎక్స్పెన్సెస్ హార్డ్లీ 150. తర్వాత ట్రావెలింగ్ కాస్ట్ కూడా €30 పర్ సెమిస్టర్. సో చాలా తక్కువ కాస్ట్లోనే హ్యాపీగా వీళ్ళు కాస్ట్ ఆఫ్ లివింగ్ వెళ్ళిపోతుంది. బట్ యూజువలీ దే కెన్ రఫ్లీ అబౌట్ €600 పర్ సెమిస్టర్ అనుకోవచ్చు. మరి ఈ అమౌంట్ పేరెంట్స్ నుండి అడగకుండా పార్ట్ టైంలో మేనేజ్ చేయవచ్చా లీగల్గా? ఖచ్చితంగా 100% స్టూడెంట్స్ ఆల్రెడీ ఎవరైతే జర్మనీలో ఉన్నారో వాళ్ళందరూ చేస్తున్న పని అదే. సో ఇక్కడ మనకి ఏంటంటే జర్మనీలో బై డిఫాల్ట్ 20 hours per week లీగల్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ బేసిక్ వేజ్ ఆఫ్ దట్ కంట్రీ ఇస్ వెరీ వెరీ హై, ఆల్మోస్ట్ €13.5 per hour వాళ్ళు ఇస్తున్నప్పుడు. సో యావరేజ్గా 4.5 weeks a month ఇంటూ 20 hours ఇంటూ €13.5 కంఫర్టబుల్గా ఒక €1,300 per month వీళ్ళు ఎర్న్ చేసుకుంటారు. దీంట్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత, ఒక 600 to 700. సో స్టిల్ ఒక 600 to 700 వాళ్ళు సేవింగ్ చేస్తూ పార్ట్ టైం జాబ్లోనే వాళ్ళ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకోగలుగుతారు. అది కాకుండా బ్లాక్డ్ అకౌంట్లో అమౌంట్ ఉంది కదా, అది కూడా ఎవ్రీ మంత్ €1,000 వస్తుంది. ఓకే. సో ఆబ్వియస్లీ ఫైనాన్షియల్గా పేరెంట్స్కి ఎటువంటి బర్డెన్ లేకుండా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ స్టూడెంట్స్ లీడ్ చేయడానికి మంచి కంట్రీ అని చెప్పచ్చు. సో పార్ట్ టైం అనగా ఫస్ట్ థాట్ వచ్చేది కెఫేస్, డెలివరీ ఇలాంటి జాబ్స్ వస్తాయి. సో ఇలాంటివి కాకుండా కోర్స్ రిలేటెడ్, ఐటీ రిలేటెడ్ జాబ్స్ ఏమైనా చేయొచ్చా స్టూడెంట్స్? సో ఖచ్చితంగా జర్మనీలో దీన్ని వర్క్ స్టూడెంట్ అంటారు. వర్క్ స్టూడెంట్ ఈస్ యాక్చువల్లీ నథింగ్ బట్ స్టూడెంట్ హూ ఈస్ యాక్చువల్లీ అలౌడ్ టు డూ పార్ట్ టైమ్ ఆన్ ద రిలేటెడ్ బేసిస్. సో దీంట్లో ఏంటంటే మనకి స్టూడెంట్కి కావాల్సిన బేసిక్ ఎటిక్వెట్స్ అంటే కొంచెం బేసిక్ జర్మన్ లాంగ్వేజ్ ఒకటి వస్తే కనుక 100% ఇలాంటి జాబ్స్ తీసుకోవచ్చు. ఇది కాకుండా మనకి ఏంటంటే ఎంఎన్సీ కంపెనీస్లో అయితే వర్క్ స్టూడెంట్ ఆప్షన్స్లో జర్మన్ లాంగ్వేజ్లో అవసరం లేకుండా ప్రొఫెషనల్ జాబ్ చేసుకోవచ్చు. సో స్టడీస్, అసైన్మెంట్స్ అండ్ పార్ట్ టైం, కుకింగ్, క్లీనింగ్ ఇవన్నీ మెంటల్లీ స్టూడెంట్స్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? హానెస్ట్లీ ఫస్ట్ 2 months ఈజ్ యాక్చువల్లీ వెరీ రఫ్ ప్యాచ్. సో యూజువల్గా స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడము, అకామిడేషన్ కానీ, కొత్త ఫ్రెండ్స్ ఇవన్నీ. ఒకప్పుడు నేను డౌన్ ద లేన్ 2004లో నేను వెళ్ళినప్పుడు కూడా వీ హ్యాడ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. సో స్టార్టింగ్ ఒక 2 months కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకేంటంటే మనం పార్ట్ టైం జాబ్ ఎన్ని అవర్స్ చేసుకోవాలి, స్టడీస్కి ఎంత ఫోకస్ చేయాలి అంటే బేసిక్గా పార్ట్ టైం జాబ్ వర్క్ టైంలో ఇలా స్టడీస్ టైంలో మిక్స్ అవ్వకుండా చూసుకోవడం. తర్వాత నెక్స్ట్ వీకెండ్స్ వరకు మనం పార్ట్ టైం జాబ్ ప్లాన్ చేసుకొని వీక్ డేస్లో స్టడీస్కి మాత్రమే ఫోకస్ చేస్తే కనుక డెఫినెట్గా మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఓ అందుకేనా మీకు అబ్రాడ్ లైఫ్ గురించి అంత నాలెడ్జ్ ఉంది? మీ మాస్టర్స్ కూడా అక్కడే. ఓకే. సో జర్మనీలో ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందంటారు? 50,000, 1 lakh ఆర్ 3 lakhs, 5 lakh? సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే జర్మనీ ఈజ్ సఫరింగ్ విత్ నెగటివ్ పాపులేషన్. నెగటివ్ పాపులేషన్ అంటే ఏంటంటే బేసిక్గా ఇక్కడ మనకు చూసుకుంటే ఇండియాలో మన యావరేజ్ ఏజ్ వచ్చేసి 27.5, whereas జర్మనీ యావరేజ్ ఏజ్ ఈజ్ 45.5, విచ్ ఈజ్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ ఇక్కడ రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, యూత్ పాపులేషన్ తక్కువ ఉంది. సో ఆబ్వియస్లీ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ వల్ల ఆల్మోస్ట్ కమింగ్ 3 yearsలో మోర్ దెన్ 1.5 million పీపుల్ ఆర్ గోయింగ్ టు రిటైర్. వెరస్ న్యాచురల్గా లోకల్ రిసోర్సెస్ ఏదైతే ఉందో అది ఓన్లీ 1,50,000 వరకే లోకల్ రిసోర్సెస్ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మన ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు రైట్ టైంలో ఎంటర్ అవుతున్నారని చెప్పడానికి అస్సలు సెకండ్ థాట్ అవసరం లేదు. ఓకే. అక్కడ అంత రిక్వైర్మెంట్ ఉందా? మరి ఇంటర్న్షిప్స్ ఎలా? సో జనరల్గా ఇప్పుడు కంపెనీస్ లైక్ BMW, Mercedes, Audi, Volkswagen, Siemens, తర్వాత దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్. ఇవన్నీ కంపెనీస్ అనగా ఒకటి బ్రాండ్స్ కాదు, అక్కడ అన్ని రియల్ పీపుల్ రిక్వైర్మెంట్ ఉంది అండ్ రియల్ జాబ్ రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి ఇటువంటి కంపెనీస్లో మన స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ కంపెనీస్ వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్న్షిప్ ద్వారా ఏంటంటే ఇంటర్న్షిప్ ఈజ్ యాక్చువల్లీ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ విత్ లెస్ పే. కాబట్టి ఇంటర్న్షిప్ ద్వారా స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 100% దే విల్ వర్క్ హానెస్ట్లీ అండ్ రియలీ హార్డ్ టు ప్రూవ్ దేర్ స్కిల్ సెట్. కాబట్టి కంపెనీస్ ఎప్పుడు కూడా ఇంటర్న్స్ని చాలా రిక్వైర్మెంట్ తీసుకుంటారు సో దట్ దే విల్ గెట్ ద బెస్ట్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ బెటర్ స్కిల్ సెట్. కాబట్టి internship is obviously a right pathway for a student to enter into a job market. Thank you, sir. Thank you, Nilam.
నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం.